మా వ్యాపారాలు పూర్తిగా తగ్గిపోయినాయి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇదే సంక్రాంతి రోజుల్లో రోజుకు 2 లక్షల రూపాయల వ్యాపారస్తులు ఈ రోజున 50,000 అమ్మలేని పరిస్థితి ఏర్పడింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ప్రజల యొక్క కొనుగోలు శక్తి తగ్గిపోవటం. ఈ కొనుగోలు శక్తి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నెలకి ఏదో ఒక పథకం రూపంతో పేద ప్రజలందరికీ కూడా మరి వాళ్ళకి చేతిలో డబ్బులు ఉండటం వలన వ్యాపారానికి వచ్చి వ్యాపారస్తులు వాళ్ళకు వచ్చిన ఆదాయాన్ని కొంత ఈ వ్యాపారాలు చిల్లర కొట్లు గాని లేకపోతే ఫ్యాన్సీ గాని లేకపోతే ఇంకా ఏదే రకంగా పరికరాలను కొనుక్కొని వాళ్ళందరూ కూడా మన తలసరి ఆదాయం పెరిగే రకంగా దోహదపడ్డది. ఇప్పటికి తిరువూరులో 7 నెలల కాలంలో కిరాణా వ్యాపారస్తులు 4 మరి షాపు క్లోజ్ చేయటం జరిగింది. అలానే ఫ్యాన్సీ కొట్లు ఏ షాప్ లో అయినా సరే వ్యాపారం పూర్తిగా తగ్గిపోయింది. 100కి 100 పాళ్ళు. ప్రజల దగ్గర డబ్బు లేదు. సూపర్ సిక్స్ కాదు, సూపర్ 7 ఇస్తే ఏమి ఉండదు. జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఇస్తానన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు కూడా ఇవ్వట్లా. కాబట్టి 7 నెలల కాలంలో వ్యాపారాలు చాలా తగ్గిపోయినాయి. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళా ఎప్పుడు ఆ ప్రభుత్వాన్ని తీసుకొద్దామనే ఆలోచనలో ప్రజలందరూ ఉన్నారు. ప్రజల యొక్క తలసరి ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. మాకు జిఎస్టీ కూడా ఇప్పుడు చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల ప్రభుత్వంలో కూడా దేదీప్యమానంగా ఉంది. ఇది మన లెక్కలు కాదు, వరల్డ్ బ్యాంకు ఆర్బీఐ లెక్కల ప్రకారమే తలసరి ఆదాయం అన్ని రాష్ట్రాల్లో కంటే మెరుగ్గా కరోనా టైంలో కూడా మెరుగ్గా ఉంది మన ఆంధ్ర రాష్ట్రాన్ని.